ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 21/2/2021 ఈరోజు దేవుని వాగ్దానము, నీకు సమాధానము కలుగును గాక. మొదటి దినవృత్తాంతములు 12:18. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈ దినము కొరకైనటువంటి వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానములో శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మనకిస్తున్నాడు. పీస్ బీ అంటూ ది, నీకు సమాధానము కలుగునుగాక. ఈ లోకములో ఈ మాట ఎవరు చెప్పగలరు? ఎవరికి ఈ మాట చెప్పుటకు రైట్స్ ఉన్నాయి? నీకు సమాధానము కలుగునుగాక అని ఎవరు చెప్పగలరు? లోకములో ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది వారికి అది తగదు. ఆ మాట వారు చెప్పినప్పటికీ మరి దేవుని ద్వారా మీకు కలుగుతుందని చెప్పాల్సిందే కానీ డైరెక్ట్గా పీస్ బీ అంటూ ది అనే మాట, నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగలిగిన వ్యక్తి ఈ లోకములో ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధైర్యంగా సూటిగా ఆయన చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, నీకు సమాధానము కలుగునుగాక. అంటే లోకము మన సమాధానాన్ని దొంగిలించి మనకు సమాధానం లేకుండా చేసేదిగా ఉంటూ ఉంది. లోకంలో మనకి ఎన్ని ఉన్నా మనకి సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే లోకము ఒకవేళ అన్నీ ఇవ్వవచ్చు కానీ మరి సమాధానమును మాత్రం లోకం ఇవ్వలేదు. లోకములో మనుషుడు కూడా అన్నీ సంపాదించుకోవచ్చేమో కానీ సమాధానమును సంపాదించుకోలేడు. సమాధానమును తాను ఎక్కడ కూడా కొనుక్కోలేడు. సమాధానమును తాను ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోలేడు. కేవలము దేవుడు ఇవ్వాలి, ఆ వ్యక్తి తీసుకోవాలి. కనుక ఈ సమాధానం నీకు కావాలని కోరితే దేవుని వద్ద ఉన్నది, దేవుడు ఇస్తాడు. అది ఇక్కడ కూడా అదే మాట అన్నాడు. పీస్ బీ అంటూ ది అనే మాట వాడాడు. నీకు సమాధానము కలుగునుగాక. కనుక మనం చూడగలిగితే ఈ సమాధానము అనేటువంటిది దేవుడు ఒక్కడే ఇవ్వగలడు, ఆయన ఒక్కడే చెప్పగలడు, ఆయనకు ఒక్కనికే అధికారం ఉన్నది. కనుక ఈరోజు ప్రభు మనకు సెలవిచ్చేది ఏంటంటే, నీకు సమాధానము కలుగునుగాక. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నప్పటికీ దేవుడు మనకి సమాధానమును కలుగు చేస్తాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము సమాధానము లేని వారముగా మనం ఉంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఈ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రభు చెప్పగలుగుతూ వచ్చాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మీకు సమాధానము కలుగుజేయునుగాక. ప్రభు మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఈ వాగ్దానాన్ని ప్రభు మీ యొక్క
జీవితంలో నెరవేర్చును గాక. ఒకవేళ నీవు సమాధానం లేని పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉంటే ప్రభు నీకు సమాధానము అనుగ్రహించునుగాక. మీరు కూడా ఈ వాగ్దానమును చేపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థనలో ఏకీవించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరట మీ సన్నిధిలో మీ ప్రజల పక్షముగా చే ప్రార్థనను మీరు అంగీకరించుము. మీరే వారికి సహాయమును చేయండి. దయగల పరలోకపు తండ్రి, మరి వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి పడకల మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. చెప్పుకోలేని సమస్యల్లో గుండా వెళుతున్న వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, కృప చూపించము, దయని మీరు పాలించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థిస్తుంటున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, మీరే కనికరించము, సహాయమును చేయవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు అక్కడ కొరకే సంఘాన్ని, మరి వ్యక్తులను మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రేమగల తండ్రి, కృప చూపించము, దాన్ని మీరు పాలించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, మీరు అన్ని విషయాల్లో సహాయపడండి తండ్రి. స్వార్థికుల కొరకు, కాపరుల కొరకు, ఉపదేశకుల కొరకు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవ సేవకుల కొరకు, మరి బాధ్యులైన సహోదరుల కొరకు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాలు, వారి అక్కర్లు మీరే తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. స్వార్థ ప్రకటించబడిన స్థలాల కొరకు, వ్యక్తుల కొరకు, ప్రకటించే వారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. శత్రు కార్యములన్నిటిపైన విజయం దయచేయండి. పరలోకమందును, భూమి మీదను మీ చిత్తాన్ని మీరు జరిగించుకొని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీరే సహాయం చేయండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోనండి. ఎవరైతే ప్రభా మరి ఆయా పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారో మీరు వారికి తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, విడోస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా, మరి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ యొక్క మరి ప్రేయర్ మినిస్ట్రీని మీరు ఆశీర్వదించము, దీవించము, బలపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. చెప్పుకోలేని సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ప్రతి వారిని మీరు తాకండి, ముట్టి స్వస్థపరచమని వేడుచున్నాం. అలాగే తండ్రి, శ్రీవర్ధనికి కావాల్సిన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. సోదరి మేరీ తన కుటుంబ సమస్యలన్నీ మీరు ఎరుగుదురు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం దయచేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. మీరే సహాయమును చేయండి, దాన్ని మీరు పాలించు. సహోదరి మరి రాణి సుహాసిని కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మోజేస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. పాల్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. హ్యానా కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క భవిష్యత్తు కొరకు, లైఫ్ సెటిల్మెంట్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అలాగనే తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆనెక్స్ ఐడా కొరకు ప్రార్థిస్తున్నాం.
మీ యొక్క భయభక్తుల్లో మీ జ్ఞానంలో ఎదిగినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి, మీరు సహాయం చేయండి. ప్రమోద్ కొరకు, స్వాతి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల పరలోక తండ్రి, సహాయం చేయండి. మా ప్రభా, మరి నారాయణ పాలన కొరకు, సామ్యుల్ కొర్నేలియస్ కొరకు, మరి జీవ మరి తండ్రి ఆ యొక్క లెగ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పెయిన్ జ్ఞాపకం చేసుకుని స్వెల్లింగ్ అంతా మరి తగ్గిపోయినట్లుగా చేయండి. పాల్సుబ్రాడని కొరకు ప్రార్థిస్తున్నాం. రూత్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆనుకన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్యోతి జాబ్ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. జీవన్ కుమార్ అని కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సిస్టర్ కరుణా కుమారుడు సన్నీని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వరమని బెంజమిన్ అంటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. హెన్నేమలత అంటి కొరకు ప్రార్థిస్తున్నాం. సారమ్మ కొర్నేలియస్ అంటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. గ్రేస్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. బిఎల్ దేవదనం అంటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంఎల్ అంటి కొరకు ప్రార్థిస్తున్నాం. జిఎస్తర్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి విమల అక్క అంటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి యేస్మాన్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంతోషం అంటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. పేరు పేరు వరుసన వీరిని దీవించము, ఆశీర్వదించము, బలపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా, శ్రీకాళహస్తి బెతస్తాలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు, కడప బేతేల్లో ఉన్న పరిశుద్ధులందరి కొరకు, ప్రభా మరి మలక్పేట హోరేవులో ఉన్న పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. సంఘాన్ని మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. ప్రభా, శత్రు కార్యములన్నిటిపైన విజయమును దయచేయండి. మా ప్రభా, మరి మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో ఎత్తబడే గుంపులో ఉండగలిగినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, మరి విడోస్ కొరకు, మా ప్రభా రక్షణ లేని వారి కొరకు, నూతనంగా మందిరానికి వచ్చే వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయమును చేయండి. దయలు తండ్రి, ఈ దినమంతటి కొరకైనా మీ సన్నిధి అనుగ్రహించు. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, కొనియాడి, పూజించి, మరి శ్లాఘించినట్లుగా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా, మరి మీరే సహాయం చేయండి. మరి ప్రభా, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అలాగే తండ్రి, మరి అన్ని దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరి ఆస్ట్రేలియా కొరకేమి, ఇంకా యూకే కొరకేమి, యుఎస్ఏ కొరకే, ఇంకా ఇతరమైనటువంటి కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క స్నో ద్వారా మరి ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. మాకు తెలియకుండా వ్యాధులతో, బాధలతో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఆయా పరిస్థితుల్లో కూడా వెళ్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోక తండ్రి, మీరు కృప చూపించము, దాన్ని మీరు పాలించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి మేలు చేయం, సహాయం చేయండి. మీరు అక్కడ కొరకే సంఘాన్ని, నన్ను, మమ్మలను సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి, స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు మీరు తెలియచేయాలని మేము మనవి చేస్తున్నాం. మా యొక్క ఫోన్ నెంబర్స్ 9440133402, మరొక నెంబర్ 9951009947. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేక మీ మెసేజెస్ మీరు చేయొచ్చు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిస్తే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మరి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.